నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. అమరావతిపై వైసీపీ విషం కక్కుతూనే ఉంది. అయితే లేటెస్ట్గా పేర్ని నాని వ్యాఖ్యలు కూడా చూస్తే ఇంకొక 4 రోజుల్లో 4 చినుకులు పడితే చాలు అమరావతి మునిగిపోద్దని, అదేవిధంగా 2540 కోట్లు ఓన్లీ గ్లాసులకి అదేవిధంగా లప్పానికి పెట్టేస్తున్నారని చెప్పి, కానీ అదేవిధంగా చూసుకుంటే మొన్న మధ్య పెట్రోల్ డీజిల్ కొరత వస్తే దాదాపు కొన్ని వేల లీటర్ల డీజిల్ అంతా కూడా అమరావతికి పోతుంది కాబట్టి పూర్తిగా మనకి ఇక్కట్లని చెప్పి కావచ్చు. ఇలాంటి వైసీపీ కుట్రలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, విషం కక్కడం అయితే ఎక్కడ మాండల్లా, దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లలో మనకి రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, అమరావతిలో డెవలప్మెంట్లు ఎట్లా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అసలుకి ఆ కట్టడాలు చూస్తానికి వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తం ప్రపంచం మొత్తం దృష్టి అంతా కూడా అమరావతి పైన ఉంటే, చట్టబద్ధత అయిపోతే అన్నీ అయిన తర్వాత కూడా ఇంకా విషం కక్కే వారిని నిజంగా వీళ్ళు దేశద్రోహులు అనాలా లేదా అంటే ఏం చెప్తారు? అంటే విషం కక్కటం లేదు, అదే అంత పెద్ద మాట అక్కర్లేదు. ఏడుస్తున్నారు, అమరావతిని చూసి ఏడుస్తున్నారు. అమరావతిలో ఏమి జరిగినా, ఏది అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగినా, 2వ విడత భూ సమీకరణ జరిగినా, ఏది జరిగినా కానీ భరించలేక వీళ్ళు గుక్కబట్టి ఏడుస్తున్నారు. ఎందుకు గుక్కబట్టి ఏడుస్తున్నారు అనేది మరి నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగు, మొత్తం భూ సమీకరణ ఇవన్నీ చేయటానికి ముందు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు వేయటానికి ముందు దాని చుట్టుపక్కల అన్ని ల్యాండ్లు కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాజధాని అక్కడ పెట్టడానికి ముందరే వీళ్ళు భూములు కొనుక్కున్నారు. అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అని జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు ఫైల్ చేశాడు కదా. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కేసు పెట్టాడు. అది చేశాడు, ఇది చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. కోర్టు ఏం చెప్పింది? ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటయా, నీకు అసలు బుర్ర ఉందా అని అడిగింది. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ని ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు. 2వ విడత భూ సమీకరణ జరుగుతున్నది. 2వ విడత భూ సమీకరణ జరుగుతూ ఉంటే ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. ఇవాళ రాశాడు సాక్షిలో. ఒకసారి నువ్వు అదే అబద్ధం చెప్పావు, ఒకసారి ప్రజలు నమ్మారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే అబద్ధాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నావు. అంటే నీకేమన్నా బుర్ర ఉందా? నీకు ఒకసారి కోర్టు కాదు అని చెప్పిన తర్వాత, కోర్టు కేసు కొట్టేసిన తర్వాత, నీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించాడు చంద్రబాబు నాయుడిని జైల్లో అట్లాగే ఉంచటానికి. అంటే ఇటువంటి దారుణమైన కుట్రలు చేసే ఈ క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ రోజున 2వ విడత భూ సమీకరణ జరుగుతున్నది. 2వ విడత భూ సమీకరణ చేయటానికి ముందర ప్రపోజల్ వచ్చినప్పుడు అక్కడ రైతులు కొన్ని డిమాండ్లు పెట్టారు. మేము మీకు ల్యాండ్ ఇవ్వాలి అంటే, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వాలి అంటే మా డిమాండ్స్ ఇవి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మొదటి విడత భూ సమీకరణలో ల్యాండ్ ఇచ్చిన రైతుల్లో 35 మందికి మాత్రమే ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్నది. రోడ్లు, లైటింగు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఈ ఫెసిలిటీస్ అన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ చేస్తున్నారు. దాంతో 2వ విడత భూ సమీకరణకి రైతులు స్వచ్ఛందంగా ముందరకు వచ్చారు. ముందరికి రావటమే కాకుండా ఏం చెప్పారంటే, వాళ్ళు మాకు మొదటి విడత భూ సమీకరణలో మీరు చేసిన విధానం బాగుంది, అదే కంటిన్యూ చేయండి మాకు అంటే, అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వాళ్ళకి కౌలు పెంచాడు.
చంద్రబాబు నాయుడు చేసిన పనులు. ఆ తర్వాత వాళ్ళకి ఈ కొంతమంది పొలాల మీద క్రాప్ లోన్లు తీసుకొని ఉన్నారు, రుణమాఫీ అన్నాడు. ఇటువంటివన్నీ చేసేటప్పటికి ఆ 16,000 ఎకరాలు ఇవ్వటానికి రైతులు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఇచ్చేశారు, చాలా గ్రామాల్లో రైతులు ఇచ్చేశారు. ఇట్లా రైతులు ల్యాండ్లు చంద్రబాబు అడగంగానే ఇచ్చేస్తారా? మేము అడిగితే 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు, చీచీ పో అవతలికి పో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు అడిగితే స్థలాలు ఇచ్చేస్తారా? ఇది కచ్చ. జగన్మోహన్ రెడ్డి కచ్చ ఇది. మరి దీనికి మందే ఉంటుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు మందే ఉండదు. ఏడుపు ఆపాలి. ఏడుపు ఆపాలి అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి, అది రాదు. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దాకా ఏడుస్తూనే ఉండాలని నువ్వు నిర్ణయం చేసుకున్నావు. ఏం చేస్తాడు? ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఇక్కడ నీకు రుణమాఫీ చేస్తున్నారు. నీకు వాళ్ళకి కవులు ఈ మంత్ ఇప్పుడు మే ఇవాళ 3వ తారీఖు కదా, మే 3వ తారీఖు ఇవాళ ఈ మే మంత్కి కవులు ఇచ్చేస్తున్నారు. మే మంత్ కవులు ఎవరిని ఇస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి కవులు ఇవ్వటానికి రైతులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తుకొని అక్కడ కేసులు వేస్తే, కోర్టు చెబితే, కోర్టు చెప్పినా కానీ ఇవ్వకపోతే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే, హైకోర్టు బూతులు తిడితే అప్పుడు రిలీజ్ చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2వ విడత భూ సమీకరణకి ల్యాండ్లు ఇచ్చే వాళ్ళకు కూడా మే నెల నుంచి మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి కౌలు ఇస్తున్నానని చెబితే జగన్మోహన్ రెడ్డి కడుపు మండదా? మండుతున్నది. అందుకని చెప్పి వచ్చి 16,000 ఎకరాలు సేకరిస్తున్నారు 2వ విడత భూ సమీకరణ. ఏంటి? స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం. ఇవి రాజధాని కోసం కాదు, ఇవి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం తీసుకుంటున్నారు. ఒక స్పోర్ట్స్ సిటీ కట్టడానికి ఒకటి, రైల్వే స్టేషను, వీటికి సంబంధించి తీసుకుంటున్నారు. రాజధాని కోసం కాదు ఈ భూములు. మౌలిక సదుపాయాలు, రాజధానికి యాన్సలరీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దాని ప్రకారం రైతులు వచ్చి ఇస్తున్నారు. ఏడుపు అక్కడ కూర్చొని టీవీ ఛానల్స్లో ఎవరో ఈ మేధావులందరూ డిబేట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మేధావులు. ఆ మేధావుల్లో కొత్తగా ఇంకొక మేధావి యాడ్ అయ్యాడు. ఆయన పేరు పరకాల ప్రభాకర్. ఆ మేధావి డిబేట్లు పెడతాడు. అమరావతి మీద ఏడుపు. అంతకుముందు ఈ ఓటర్ల జాబితా మీద అదే పని చేశాడు పాపం పరకాల ప్రభాకర్. నీకు ఎందుకు ఇప్పుడు ఏమైంది? నీకు ఓటర్ల జాబితా మీద, ఓటర్ల జాబితాకు సంబంధించి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి లెక్చర్ ఇస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చంద్రబాబు నాయుడు ఓటర్లని మారుస్తాడు, ఫామ్ 6ని ఫామ్ 7ని అడ్డగోలుగా సంతకాలు కూడా లేకుండా, కింద సంతకాలు కూడా లేకుండా ఫామ్ 6 ఫామ్ 7 ఎంత దుర్వినియోగం చేసి మొత్తం ఓటర్ల జాబితాలు మొత్తం మార్పిడి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చిట చంద్రబాబుని నమ్మలేమండి, ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తీసేస్తాడు అని చెప్తున్నాడు. ఏం మనుషులో ఎట్లా వచ్చారో, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో, వీళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. అమరావతి అనంగానే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు. అమరావతి చట్టబద్ధత వచ్చింది, నువ్వు ఏం చేయగలుగుతావు? నీకేమన్నా ఈ బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు గమ్మున నోరు మూసుకొని కూర్చోవాలి. అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, భావితరాలు క్షమించవు చంద్రబాబు అంటాడు. భావితరాలు క్షమించండి నిన్ను, నీ బాస్ని. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు భావితరాలకి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. ఇట్ట మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ పేపర్ ఉంది కదా అని ఆ పేపర్లో అడ్డంగా రాస్తున్నారు. గవర్నమెంట్ ఒక రిజైండర్ ఇచ్చింది. ఇప్పుడు 2వ విడత భూ సమీకరణలోట
మొత్తం ఏవో రియల్ ఎస్టేట్ వెంచర్లు అవన్నీ వాటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట. అట్ట ఇచ్చి డబ్బులు కొట్టేస్తున్నారట. గవర్నమెంట్ రిజైండర్ ఇచ్చింది. అరే అట్ట కాదయ్యా, నీకు అది మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఒక్కసారి రెండో విడత భూములు ఆ మ్యాప్ ఫ్రీజ్ చేసిన తర్వాత అందులో కొత్త డీవియేషన్లు ఉండవయ్యా, ఎవరికి పర్మిషన్లు ఇవ్వరయ్యా, ఇది చట్టం చెబుతున్నదయ్యా అంటే లేదు లేదంటాడు. ఒక పెద్ద నాయకుడు చక్రం తిప్పుతున్నట్ట. ఎవడు చక్రం తిప్పేది? కూటమి ప్రభుత్వాల్లో అట్ట చక్రం తిప్పే నాయకులు ఎవడు ఉండడు. అటువంటి నాయకులు ఉండరు. అటువంటి నాయకులకి అక్కడ ప్లేస్ ఉండదు. ఏమి తెలియకుండా వాళ్ళ చేతిలో పేపర్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు రాయటం, చేతిలో ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడం. ఆయన ఎవరో సి రామచంద్రయ్యట, ఆయన ఏదో ప్రొఫెసర్ అట. ఆయన వచ్చి ఏదో మాట్లాడాడు. సి రామచంద్రయ్య అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఎలక్షన్లకు ముందర తెలుగుదేశం పార్టీలో చేరాడు. చిచిచి ఆ సంతలో నేను ఉండలేనని చెప్పి వచ్చి తెలుగుదేశంలో చేరాడు. సి రామచంద్రయ్య, ఇద్దరు పేర్లు సి రామచంద్రయ్య. వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో మొత్తం బ్రేకింగ్ సి రామచంద్రయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టిన సి రామచంద్రయ్య అని మొదలుపెట్టారు. చాలామందికి అర్థం కాల, ఇదేంటి ఈయన తెలుగుదేశం లీడర్ కదా అంటే తెలుగుదేశం లీడరే తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు అన్న భ్రమ కల్పించటానికి ఆ సి రామచంద్రయ్య అనే ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఓ చర్చ పెట్టి సి రామచంద్రయ్య ఫోటో ఏదో పెట్టకుండా, ఏ సి రామచంద్ర తెలియకుండా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు తిడుతున్నారన్న పిక్చర్ ఇవ్వటానికి ఇంత దారుణంగా, ఇంత వక్రీకరించి, ఈ విధమైన ఇంత నీచమైన పబ్లిసిటీ చేసుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వీళ్ళు అమరావతి భ్రమరావతి అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నాకు ఒక్కడికే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒళ్ళు కంపరం ఎక్కుతున్నది వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు. సో డివిఎస్ గారు, అద్దాలకి లప్పానికి దాదాపు 2,540 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే అమరావతి రైతులపై వీళ్ళకి ఎక్కడ లేని గతం 2019 నుంచి 24 దాకా షర్మిల పైన నాకు ప్రేమ చచ్చిపోయింది అన్నట్టుగా అమరావతి మీద ప్రేమ చచ్చిపోవడం, మళ్ళీ 2024 తర్వాత నుంచి మళ్ళీ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చుకుంది తెలియదు. కానీ పార్లమెంట్లో ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖున రాజ్యసభలోను లోక్సభలోను అమరావతికి రైతులకి నిజంగా న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు అంతే అని చెప్పేసి అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నట్టు ఒక మాట మాట్లాడడం, అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే దీన్ని ఏ రకమైనటువంటి ఒక కౌలు, ధృతరాష్ట్రుడి కౌలు అని చెప్పి అనుకోవాలంటారా? ఒకవైపు అభ్యంతరం లేదంటాడు, మళ్ళీ వచ్చి ఇంకోటి కోతి మాట మాట్లాడతాడు. అంటే ఈ అమరావతి రైతులు పొత్తి కడుపు మీద తన్నినటువంటి విషయాలు కానీ, దాదాపు 1631 రోజులు నిరసన దీక్షలు చేసినటువంటి ఈ అమరావతి రైతులు ఎవరి మీద చేశారు? కూటమి ప్రభుత్వం మీద చేశారా, వైసీపీ మీద చేశారా? వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటారు? చెప్పేవాడు సజ్జలైతే వినేవాడు పురుషోత్తం రెడ్డి, చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు కొమ్మినేని శ్రీనివాసరావు. మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు అద్దాలు, అసలు ఎవరన్నా అద్దాలకి 2,500 కోట్లు ఖర్చు పెడతారా? మామూలుగా కామన్ మ్యాన్ వీడు చెప్పారనుకో, సజ్జలు చెప్పినా కానీ సజ్జలు ఇంట్లో వాళ్ళ ఆవిడ వింటదా అని చెప్పే మాట అసలు మనం అనకూడదు. కానీ మరి ఇప్పుడు గ్లాస్ కార్డింగ్, లేకపోతే ఏదేంటి కాలం క్లాడింగ్, నెక్స్ట్ క్రౌన్ వర్క్స్, అట్రియం వర్క్స్, కెనోపీ స్కైలైట్ వర్క్స్, ఆ తర్వాత పీవీ ప్యానల్, బిఎంయు, ఈ వర్క్స్ అన్నిటికీ కలిపి 2,540 కోట్లు. అటు అసెంబ్లీ బిల్డింగ్స్, ఐకానిక్ టవర్స్, లేకపోతే ఈ సెక్రటేరియట్ 40 అంతస్తులు, ఇంకొక 4 టవర్లు ఏది హెచ్ఓడి టవర్స్, అవి 38 అంతస్తులతో. వాటి పైన అసలు వీటిల్లో కూడా నీకేంటిది పీవీ ప్యానల్ అంటే ఏంటా అని చూసా. ఇప్పుడే సత్యమూర్తి గారు మాట్లాడుతుంటే ఫోటో వోల్టాయిక్ ప్యానల్స్, పీవీ ప్యానల్స్ అంటే జగన్ వోల్టాయిక్ ప్యానల్స్ కాదు. ఫోటో వోల్టాయిక్ ప్యానల్స్ అంటే దే కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ.
యూజింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్. ఇవన్నీ వీటన్నిటికీ కూడా అక్కడ ఒక ఐకానిక్ టవర్స్గా నిర్మాణం జరుగుతుంటే అద్దాలకు 2,500 కోట్లు అంటే ఎందుకు ఇంతగా వీళ్ళు డ్యామేజ్ వాళ్ళనాళ్ళు చేసుకుంటున్నారు? మీరు చేసే విమర్శ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏంటి అసలు ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి, ఇవి కాదు అసలు కొన్నాళ్ళు జర్నలిస్టుగా ఉన్నావు కదా. అంటే ఏంటి మేము ఏది చెబితే అట్లా నమ్మే పిచ్చి జనం ఉన్నారు. అంటే జనం అంటే ఎంత చులకన భావం. అంటే వీళ్ళకి జనం అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ అలాంటిది అనమాట. ఏది మేము చెప్పినా వీళ్ళు నమ్మే గొర్రెల్లాగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరే చెప్పారు, ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి ఎర్రుబాలెం లేకపోతే నంబూరు రైల్వే లైన్ ఎందుకని తేలేకపోయావు? 56 ఎకరాలు, ఆ 56 కిలోమీటర్లలో రైల్వే లైన్ నువ్వు ఎందుకని తేలేకపోయావు? నిన్ను ముఖ్యమంత్రిని చేశారు కదా. ముఖ్యమంత్రిని చేయటం కాదయ్యా, అసలు విషయం చెప్తాను నీకు. కృష్ణా గుంటూరు జిల్లాలలో తెలుగుదేశంకి ఇక్కడ 2 సీట్లు అక్కడ 2 సీట్లు ఇచ్చారు. క్లీన్ స్వీపర్ మొత్తం కేజీ బేసిన్లో. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 28, 29 సీట్లలో గెలిపిస్తే ఏం చేశావు? పాడు పెట్టావు, విధ్వంసం చేశావు, జంగిల్ బెంచ్ పారేశాడు. ఇతను బెంచిన జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఎంత అండి? 36 కోట్లు. అవును సార్. అంటే ఇతను ఎంత నష్టం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్కే ఒక నష్టజాతకుడిగా, అదొక నష్టజాతక పార్టీగా. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం, ఇతను ఒక విశ్లేషకుడు ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విశ్లేషకుడు. జంగిల్ క్లియరెన్స్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎవడు బిల్డింగ్ అడుకునేవాడు వాడు పీక్కుంటాడుగా మొక్కలు అంటాడు. అంటే నువ్వు మొక్కలు పెంచుతావు, సర్కారు తుమ్మ చెట్లు నువ్వు పెంచుతావా? పీక్కునేవాడు ఎవడికి వాడు పీక్కోవాలా? అంటే జనం అంటే అంత చులకన, అంత గొర్రెల్లాగా పిచ్చోళ్ళలాగా భావిస్తున్నారు. ఎవరు? మీరు పిచ్చోళ్ళు, జనం పిచ్చోళ్ళు కాదు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చారు. 151 సీట్లలో నెత్తిన పెట్టుకున్నాళ్ళే 4 కేసు ఎందుకు కొట్టారు? వాళ్ళ తెలివైన వాళ్ళే. నీకు అక్కడ ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు ఇతను సరే జంగిల్ పెంచావు, వాళ్ళు కొట్టేశారు, అది వేరే విషయం. ఆ హైకోర్టు బిల్డింగు లేకపోతే ఇప్పుడు ఈ అసెంబ్లీ బిల్డింగు వాళ్ళు మామూలుగా కాదు. ఏంటి ఫౌండేషన్ అండి అది? రాఫ్ట్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఏసీ ఫైల్స్ ఫౌండేషన్, ఇప్పుడు డయాగ్రిడ్ ఫౌండేషన్ అని కొత్త ఇది మొదలు పెట్టారు. డయాగ్రిడ్ కన్స్ట్రక్షన్ అంటే క్రాస్ ఉంటాయి, ఇట్లా పిల్లర్స్ ఇట్లా పోతుంటాయి అన్నమాట పైదాకా. డయాగ్రిడ్ టెక్నాలజీ వాడి చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇక భవిష్యత్తులో కూడా అక్కడ ఎటువంటి దానికి కొంగకుండా అంత బలమైన ఫౌండేషన్స్ వాళ్ళు వేస్తుంటే ఇతను ఆ ఫౌండేషన్ మొత్తం నీళ్లతో నింపేశాడు. చేపలు పెంచాడు దుర్మార్గుడు, చెరువుల్లాగా. అరే నువ్వు ముంచిన నీళ్లు తోడేయటానికి 4 రోజులు పట్టింది. అంటే జగన్ చేసిన నష్టం చేస్తున్నాను, అది విధ్వంసం చేసావు, అది కోలేసావు. ప్రజావేదిక ఏం చేసింది నిన్ను? ఆ రోజు 14 కోట్లతో కడితే కలెక్టర్ల కాన్ఫరెన్సు, మీటింగ్స్ అన్నిటికీ అది వేదికగా ఉంటే ఇతను కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి రేపు ఈ పాటికి ఇది కూల్చేయండి అన్నాడు. ఇది ఆఖరి మీటింగ్ అన్నాడు. అది అసలు అసెంబ్లింగ్ యూనిట్స్, వాటిని చక్కగా బోల్ట్లు తీసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట బిగించుకోవచ్చు. కానీ ఎంత క్రికెట్ మనస్తత్వం, పైశాచిక మనస్తత్వం అంటే దెబ్బ 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 బాది అవన్నీ కూడా నాశనం చేసి. అంటే ఇప్పుడు ఒక వినాశకారిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి నువ్వెందుకని కట్టలేకపోయావు? ఇవన్నీ ఈ కట్టుబడి అంతా నువ్వు చేసి ఉంటే, ఆ రోడ్లు తవ్వేయకుండా ఉంటే, ఆ పైపులు ఎత్తుకెళ్లకుండా ఉంటే, ఆ గులక లేకపోతే ఇసుక ఇదంతా నువ్వు దొంగతనం చేయకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నీకు అవకాశం ఇవ్వలేదా ప్రజలు? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏమో దుర్వినియోగం చేసుకున్నావు. అసలు కట్టుబడి ఇవాళ చూడు, ఇవాళ 30,000 మంది కార్మికులంట, 3,000 పనిచేస్తూ ఉన్నారు. 3,825 జేసీబీలు, ప్రొక్లైన్లు, హెవీ మిషనరీ బ్రహ్మాండంగా అక్కడ పనిచేస్తుంటే మరంట అక్కడ పెట్రోల్ డీజిల్ అంటే ఆ మిషన్లో కొట్టించమన్నారంట. దానికోసం ఆయన ఎవరో లేఖ రాశాడంట, ఈయన ఇంకో లేఖ రాశాడంట, కేంద్రం ఒక లేఖ పంపిందంట. ఇదంతా 3 రోజుల్లోనే జరిగిపోయిందంట. దీని దెబ్బకి అసలు తిరుపతి దగ్గర నుంచి విశాఖపట్నం దాకా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందంట.
దాని మీద ఈ జోకర్లు ఉద్యమం అంట. ఈ జోకర్లు అందరూ కలిసి ఉద్యమం. అమరావతి నిర్మాణానికి ఎల్ఎన్టీకి మేఘాకి పెట్రోల్ డీజిల్ తీసుకురావటం కోసం ఢిల్లీలో కొరత వచ్చిందంట. హైదరాబాద్లో తెలంగాణలో కూడా ఈ డీజిల్ కూడా వాళ్ళే తీసుకున్నారా ఏంటి? మొత్తం అమరావతి సార్. ఇప్పుడు నేను అంటోంది అదే, చెప్పేవాడు సజ్జలైతే వినేవాడు పురుషోత్తం రెడ్డి అని అడుగుతున్నాను. ఇక్కడ ఏంటి అసలు మీరు ఏమైనా అర్థం ఉందా? 23వ తారీఖు ఆయన లేఖ రాశాడు, 24 ఈయన లేఖ రాశాడు, 25 ఆ లేఖ వచ్చింది. ఈ 3 రోజుల్లో ఏమైనా పెట్రోల్ కొట్టారా మేఘా వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి? ఇప్పుడు అక్కడ ఏంటి, పని ఆగకూడదు, మెషినరీ అటు వర్కర్సు థౌజండ్స్లో ఉన్నప్పుడు, ఇంత బుల్లెట్ స్పీడ్తో పనులు జరుగుతున్నప్పుడు అది ఆ పెట్రోల్ డీజిల్ కొరత ఉండకూడదని వాళ్ళేదో అడిగారు, వీళ్ళేదో చేశారు, అసలు ఇవ్వలేదు. ఎంత యాగి చేశారు, వీళ్ళు తీసుకోలేదు. అబ్బో దానిపైన పుంఖానుపుంఖాలుగా పేజీలు పబ్లిష్ చేయటం, చర్చలు పెట్టడం అవసరమా, ఉపయోగమా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ? అంటే ఇప్పుడు ఇవాళ నేను అంటోంది అదే, ఏది ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, భూసేకరణ భూ సమీకరణ ఇవాళ 2వ దశకి వెళ్తుంటే మళ్ళీ దాంట్లో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారంటే, హైకోర్టు కామెంట్స్ కూడా చెప్పారు, సుప్రీంకోర్టు ఏమంది, మైండ్లెస్ యాక్షన్ అంది. మైండ్లెస్ ఎలిగేషన్స్ వీళ్ళు చేస్తుంది. అదొక మైండ్లెస్ పార్టీగా, వాళ్ళొక మైండ్లెస్ లీడర్స్గా ఇవాళ మతిలేని పార్టీ అనాలా, మతిలేని నాయకులు అనాలా? ఏమన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉందా దీంట్లో మనం మాట్లాడుతున్నది? అంటే ఒకటి ఏడుపు, కడుపు మంట. అంటే మీరు కట్టరు, కట్టే వాళ్ళని కట్టనివ్వరు. మీరు కూల్చింది కూడా పాపం ఈయన బాగు చేసుకుని, ఈయన జంగిల్ క్లియరెన్స్ చేసి, ఈయన నీళ్ళన్నీ తోడేసి, ఆయనంత అహరహం కష్టపడి కడుతుంటే విధ్వంసం. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం? దీనిలో నువ్వు రాజకీయ లాభాలు ఏం పొందుతావు? నువ్వు ఈ విమర్శల వల్ల ఎవరైనా నీకు ఓటేస్తారా? ఇప్పుడు ఇవాళ ఏంటి, 5,000 ఎకరాలే ల్యాండ్ బ్యాంక్ మిగులుద్దంట. మామూలుగా అయితే 8,000 ఎకరాలు మిగులుద్దని ఊహించారు. ఇప్పుడు ఈ లాజిస్టిక్స్, ఈ రోడ్లు, లేకపోతే డ్రైన్లు, ఈ పవర్ డక్ట్స్ ఇవన్నీ రావటం వల్ల, కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలంటే మళ్ళా భూసేకరణ చేయాలి. దానికోసం వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంటే మీకేంటి మాయరోగం? వాళ్ళు ఏమన్నా అసంతృప్తి ఉన్నా, ఆవేదన ఉన్నా, ఇవ్వము అని నీ ఇంటికి వచ్చి కనుక వాళ్ళు నీ హెల్ప్ అడిగితే నువ్వు చేసావంటే అర్థం. వడ్డే శోభనాథరేశ్వరతో కేసులు ఎప్పిస్తారు. ఆ రోజు కౌలు, నీ హయాంలో అసలు రైతులకు కౌలు ఇచ్చావా? కోర్టులకు వెళ్ళి కౌలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, కోర్టులకు వెళ్ళి రాజధానిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఎక్కడికి వెళ్ళేసి వడ్డే శోభనాథేశ్వరరావు, ఈ పురుషోత్తం రెడ్డి, లేకపోతే ఈ ప్రొఫెసర్, లేకపోతే ఎవరైనా రామచంద్రయ్య, శ్రీరామచంద్ర, అంటే వీళ్ళు అసలు ప్రొఫెసర్ అనే పదం అసలు అది పెట్టుకునే యోగ్యత ఉందా? ఊరికే చదువుకున్నంత మాత్రాన, లేకపోతే ఇది పని చేసినంత మాత్రాన ప్రొఫెసర్లు కారు. అంటే ఇప్పుడు మీరు ఇవాళ అడుగడుగున అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వ పాలన సాగకుండా అడ్డుకుంటున్నారు, రాష్ట్రంలో అశాంతి రెచ్చగొడుతున్నారు, నిర్మాణాలు జరగకూడదు, ఈ రాష్ట్రం ఇట్లాగే నాశనం కావాలి. అదేంది సినిమా, అరుంధతి పశుపతి, అరుంధతి సినిమాలో పశుపతి, అమరావతి జగపతి. అమరావతి జగన్మోహన్ రెడ్డి, ఏం తేడా ఏం కనపడతలేదు. మనం వదల బొమ్మాలయ్యి వదల ఇది అనేవాడు అతను, ఇతను వదల అమరావతి వదల అని. సార్ సత్యమూర్తి గారు, దాదాపు 2 నెలల పాటు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల దాకా వైసీపీ నుంచి చీమ చిటుక్కన్లా. ఎందుకంటే మేము చేసినటువంటి ఒక కరెక్ట్గా అదే కార్యక్రమం మా మీద చేయబోతున్నారు, ఖచ్చితంగా ఈసారి లోకేష్ గారు ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు అది అని చెప్పేసి 2-3 నెలలు ఏమనలేదు. కానీ 2-3 నెలల తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మళ్ళీ అమరావతి మీద విషయం కక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళు పాడుపెట్టి కంప్లీట్గా వెనక్కి దోసేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం అనడం లేదు కాబట్టి రివర్స్ గేర్లో ఇప్పుడు వచ్చేసి అమరావతిపై మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం.
కానీ అక్కడ అమరావతి రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పేసి. నిజంగా ఇప్పటికీ కూడా చూసుకుంటే నిన్నగాక మొన్న పేర్ని నాని వచ్చేసి ఇంకొక 4-5 రోజుల్లో, అంటే ఇంకొక 4 రోజుల్లో వర్షాలు పడితే 4 చినుకులు పడగానే అది ఆగిపోద్ది, మేము ఆపాల్సిన అవసరం, అంటే రేణుకా చౌదరి గారు పార్లమెంట్లో అన్నట్టుగా అమరావతిని ఆపే వాళ్ళు ఎవరూ లేరంటే మేము ఆపాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా 4 చినుకులు పడితే అయిపోద్దని చెప్పేసి మాట్లాడిన పేర్ని నాని కావచ్చు. ఇలాంటి రోజుకొకరు మాట్లాడుతున్నారు అమరావతి పైన. ఎందుకు ఈ టాస్క్ ఎందుకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చట్ట ప్రకారం పనిచేద్దాం అనుకోవటం కూడా ఈ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి టైంలో తప్పు అవుతున్నది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవటం కూడా తప్పు. ఈ జగన్మోహన్ రెడ్డి జమానాల్లో అది కూడా తప్పు అవుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోవటాన్ని ఎలా చేయకూడదు, వేసి లోపల రఘురామకృష్ణరాజుని వేసినట్టే వేయాలి. అంటే ప్రజలు అదే కోరుకుంటున్నారు. మొత్తం అట్లా పరిస్థితి అట్లా ఉన్నది. కానీ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఆయన ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ ఎ స్టేట్స్మెన్. రాజకీయ నేత కాదు, రాజనీతిజ్ఞుడు. అందుకని ఆయన ఏంటి అంటే ఈ వ్యక్తులతోటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన పాలిటీషియన్, ఆయన పాలిటిక్స్ పక్కన పెడితే హీఈస్ నాట్ ఎ ఫ్రాక్షనిస్ట్, హీఈస్ నాట్ ఎ సాడిస్ట్, హీఈస్ నాట్ ఎ ఫ్రాక్షనిస్ట్ కదా. ఇప్పుడు ముఠా తగాదాల నుంచి వచ్చి మా తండ్రిని చంపారు కాబట్టి నేను నిన్ను చంపుతా అనేవాడికి అసలు అటువంటి వాతావరణం లేకుండా పెరిగిన వాడికి తేడా ఉండదా? నేను వేసేస్తా, నిన్ను చంపుతా, నేను బతికున్నదే నిన్ను చంపటానికి అనేవాడికి, లేదా మీరందరూ పిల్లల్ని చక్కగా చదివించుకోండి, మేము ఎన్టీఆర్ స్కూల్స్ పెట్టాము, ఆడిట్లో ఎన్టీఆర్ స్కూల్ హై స్కూల్లో అండి ఒక స్టూడెంట్కి లలితాశ్రీనో ఏదో ఉంది, ఆమెకి అమ్మాయికి 600కి 597 మార్కులు వచ్చినాయట. అది చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎన్టీఆర్ స్కూల్లో చదివిన పిల్లకి ఇన్ని మార్కులు వచ్చినాయండి, చాలా సంతోషం, అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా బాగా చేస్తున్నది, ఇంక ఈ ఒక్క అమ్మాయినే కాదు మీరు అందరూ ఇంకా తయారు చేయండి, ఇటువంటి వాళ్ళని తయారు చేయండి, అంత మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే కాలేజీల్లో స్కూళ్ళల్లో అద్భుతమైన ఫలితాలు రావాలని ఆయన చెబుతుంటాడు. ఇక్కడ మనం ఏంటి, మనం అంటే మీరు నేను కాదు, ఈ బ్యాచ్ ఏంటి, నరికేద్దాం, చంపేద్దాం, నీకు అది చేద్దాం, ఇది చేద్దాం, నీకు రాజధాని ఎట్ట కడతామో చూస్తావు, ఏం చూస్తావు నువ్వు, చూడు ఏం చూస్తావు. వదిలేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, వదిలేస్తున్నాడు కదా అని పెట్టరేగిపోవటం, ఎవరినన్నా పొరపాటున ఎవరినన్నా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేశారని ఏడుపులు పెడబొబ్బలు, ఏం ఉరిశిక్ష వేశారేమో నీకు, అరెస్ట్ చేశారు, బెయిల్ రాగానే సత్యమేవో జైతే, ఏమి సత్యము, నువ్వేం గెలిచావు. ఎవడో ఒకడు చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి పోస్టర్ పబ్లిసిటీ చేస్తే అతనికిట బెయిల్ వచ్చిందిట, అసలు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. న్యాయం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి అతను చెప్తాడు, పూడి శ్రీహరి అనే అతను, అసలు మా ఇంట వంట లేదండి, మేము చాలా గౌరవప్రదమైన కుటుంబం, నేను చాలా సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాను, నాకు అసలు ఇటువంటి కేసులే లేవండి. శ్రీహరి, నీ మీద గతంలో కేసులు ఉన్నాయి అని ఎవరు అనరు, నువ్వు జగన్మోహన్ రెడ్డితో చేరి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు నీ మీద కేసు పెట్టారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పట్టడానికి ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేయకపోతే లేదు కదా, ఆ పోస్ట్ క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేశాడు. నువ్వు కోర్టు బెయిల్ రాగానే నువ్వు వచ్చి కూర్చొని అసలు నీకేం తెలియనట్టు ఒక అమాయకంగా నువ్వు మాట్లాడినంత మాత్రం అయిపోతుందా, సరిపోతుందా? అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, అపూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ, అభివృద్ధికి అడ్డుపడుతూ, అమరావతికి అడ్డుపడుతూ
అమరావతి మొత్తం అసలు ఎక్కడెక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మొత్తం రాయలసీమలో ఖర్చు పెట్టాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు అంటాడు. ఇందా నుంచి మీరు పేరు చెప్తున్న అతను. నీకు రాయలసీమలో చూసిరాపో ఖర్చు ఎట ఖర్చు పెడుతున్నారు చూసిరాపో. నీకేం తెలుసు? నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్ప రాయలసీమ ఫండ్స్ ఉత్తరాంధ్ర ఫండ్స్ తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారా? రాష్ట్ర బడ్జెట్లో అమరావతికి ఎంత కేటాయించారు? 6,000 కోట్లు కేటాయించారు. నీకు అమరావతికి ఇప్పుడు ఖర్చు పెడుతున్నది ఎంత? నీకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఆ 15,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పారు, మేము కొన్ని ఆర్థిక సంస్థల నుంచి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా ఆ నిధులు సమీకరించి ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోవటానికి సహాయం చేయటం మా బాధ్యత. ఆ రుణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చక్కర్లేదు అని క్లియర్గా ఈ మేధావులందరికీ ఇంగ్లీష్లో చెబితే అర్థం కాదేమోనని పాపం నిర్మలా సీతారామన్ తెలుగు నేర్చుకొని మరీ తెలుగులో చెప్పింది. మనకు అయినా అర్థం కాదు. ఈ డబ్బులు ఎక్కడివి అంటాడు. ఈ డబ్బులు రాయలసీమలో ఖర్చు పెట్టాలి కదా అంటాడు. నీకు అసలు నీకేమన్నా బుర్ర ఉందా? ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతున్నదా? 40,000 కోట్లతో హార్టికల్చర్కి అక్కడ ఖర్చు పెడతారట. అంటే ఇప్పుడు వీళ్ళు అడగాల, 40,000 కోట్లు తీసుకుపోయి పయాల కేసు హార్టికల్చర్ అక్కడ ఎందుకు పెడతావు? ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో పెట్టవా, కృష్ణా జిల్లాలో పెట్టవా? నేను అడుగుతా, మా నర్సంపేటలో పెట్టమని అడుగుతా. మీరు కాదు, దేవినేని నెహ్రూ, జోగి రమేష్, అంబటి రాంబాబు 40,000 కోట్లతో హార్టికల్చర్ డబ్బు అంతా తీసుకుపోయి సేవలు ఎందుకు పోస్తావు? మా ఉత్తరాంధ్ర ఏం చేసింది బాబు అని ధర్మేంద్ర ప్రసాదరావు. ఇప్పుడు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. మా నర్సంపేటలో ఎందుకు కట్టలేదని నేను అడిగితే మీరు కాదు, మహేష్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి గురజాల్లో కట్టమంటాడు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఎక్కడ ఏది అవసరమో అది కడతారు నీకు. అంతేగా నువ్వు వచ్చి ఏడుపులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమరావతి నువ్వు పరిపాలన చేసి 5 సంవత్సరాల పాటు ఎక్కడ కుర్చీ ఎక్కడ కూర్చున్నావా? డైరెక్ట్ చెప్పు. నువ్వు కుర్చీ వేసుకొని 5 సంవత్సరాల పాటు ఎక్కడ కూర్చున్నావు? చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లో కూర్చున్నావా? చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో కూర్చొని నువ్వు అదే సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసావా? మళ్ళీ తీసుకొచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ ప్రవేశపెట్టావా? అదే అసెంబ్లీలో, ఆయన కట్టిన అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టావు కదా. వాడెవడో తిడుతూ ఉంటే నవ్వుతున్నావు కదా. ఇంత దారుణంగా ప్రవర్తించి అరే ఇప్పుడైనా కట్టనిరా నాయన, ఇప్పుడైనా కట్టని. మళ్ళీ కడుతున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చుంది కానీ నువ్వే, మళ్ళీ కూలకూడదు కానీ నువ్వే అంటున్నావు కదా. మళ్ళా నేను వస్తా, మళ్ళా నేను లేస్తా, మళ్ళా మీ మీద పడతా, పగ సాధిస్తా. ఇప్పుడు ఒకటి సత్యమూర్తి గారు, శంకుస్థాపనలు చేసి చంపేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూమి పూజలు చేసి చంపేస్తున్నారు. అది కడుపులో అంట. ప్రారంభోత్సవాలు చేసి చంపేస్తున్నారు. వారానికి ఒక కేంద్ర మంత్రి వస్తున్నాడు, అది వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తాను ఏదో అంటే ఇప్పుడు చంద్రబాబు లేకపోతే నరేంద్ర మోడీ ఈ భూమి పూజలతో, ఈ శంకుస్థాపనలతో, ఈ కట్టుబడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చంపేస్తున్నట్టుగా వాళ్ళు కడుపు మంట బెంబేలెత్తిపోతున్నారు. వీళ్ళ ఏడుపుకి తగ్గట్టే బాలకృష్ణ అక్కడ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కట్టేస్తున్నాడు. వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు, 9 అంతస్తులు అక్కడ కడుతూనే ఉంటారు. ఇప్పుడు 15వ తారీఖు ఇంకో శంకుస్థాపన అండి సత్యమూర్తి గారు. ఇప్పుడే చూసా, ఇప్పుడు శంకుస్థాపనలతో చంపేస్తున్నారు, కట్టుబడితో చంపేస్తున్నారు అంటే చెప్తున్నా. 15వ తారీఖు అంట సత్యసాయి జిల్లాలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కేంద్రం. పురుషోత్తం రెడ్డి నీకే చెప్తున్నాను. ఇప్పుడు సుఖోయ్ ఏంటది, యుద్ధ విమానాలు, వాటితో ధీటుగా స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కోసం ఇవాళ అక్కడ ఒక డిఫెన్స్ క్లస్టర్, అక్కడ బెల్ ఆధ్వర్యంలో నీకు అక్కడ ఒక భారీ మొత్తం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, డిఫెన్స్ రక్షణ ఉత్పత్తుల
తయారీ కేంద్రంగా ఇవాళ సత్యసాయి జిల్లా 1000 ఎకరాలు కేటాయించి అక్కడ మనం చూసాం రాజ్నాథ్ సింగ్ని ముఖ్యమంత్రి వెళ్ళి మరి ఒప్పించారు. రక్షణ పరిశోధన సంస్థలు ఆ రోజు రాష్ట్ర విభజన వల్ల ఏం జరిగింది, మొత్తం తెలంగాణకు పోయాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్కి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళకి వెళ్ళిపోయిన దీంట్లో మనకంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా లేని పరిస్థితుల్లో అదేంటది నాగాలంక దగ్గర ఒక మిస్సైల్ తయారీ కేంద్రం, అట్లాగే ఇప్పుడు రాయలసీమలో ఈ సెమీ కండక్టర్స్ హబ్స్, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున అక్కడ జరుగుతుంటే మొన్నే మోడీ వచ్చారు కదా, రాయలసీమ వచ్చి 15,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశారు కదా. శ్రీశైలం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలా? ఆ రోజు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకి ప్రధాని మోడీని ఎందుకు తీసుకురాలేదు, ఉత్తరాంధ్రాకి ఎందుకు తీసుకురాలేదు, అమరావతికి ఎందుకు తీసుకురాలేదు? 3 లక్షల కోట్ల పనులకు భూమి పూజలు శంకుస్థాపనలు ఆ రోజు జగన్ సీఎంగా చేసుంటే ఈ పాటికి వెళ్ళినప్పుడల్లా బెయిల్ గురించి మాట్లాడుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. కేసులు, తన కేసులు, తమ్ముడు కేసులు, పార్ట్నర్ కేసులు కూడా ఉన్నాయి. పార్ట్నర్నంట అక్కడెక్కడో జార్జియాలోనో ఎక్కడో పట్టుకున్నారంట. ఈయన పార్ట్నర్ని మళ్ళీ నువ్వు అడగబాక పార్ట్నర్ పేరు ఏంటంటే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. జార్జియాలో పార్ట్నర్ పట్టుబడితే మొత్తం 33 మంది ఎంపీలని అక్కడ పేరేడ్ చేయించాడు. ఎక్కడ ప్రధాని మోడీ దగ్గర. ఆయన అటొకట కొంచెం ఆ జార్జియాలతో మాట్లాడి వదిలిపెట్టమని. అంటే అప్పుడు ఇప్పుడు కేంద్రం ఇస్తున్న సహకారం, ఆ రోజు 33 మంది ఎంపీలుండి ఈ జగన్మోహన్ రెడ్డి సాధించలేనిది ఇవాళ కేవలం మరి 21 మంది లోక్సభ సభ్యులతో ఎంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. అటు గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ, అరే నెలకొక శంకుస్థాపన, నెలకొక కేంద్ర మంత్రి వచ్చి చేస్తుంటే అసలు వీళ్ళేమో ఇక ఏడుపే ఏడు, కడుపు మంట. అదేమంటే అద్దాల కోసం 2,500 కోట్లు అంటే ఎవరన్నా నవ్వుతున్నారండి. మావి గారిని అన్నావు నిన్నటిదాకా. మావి గారిని అంటే నువ్వు ఒక జోకర్గా, ఒక ఫూల్స్ పార్టీగా, ఒక ఫూల్స్ ప్యారడైజ్గా, అది అసలు ఇంతవరకు మనం మర్చిపోవాలి. మావి గారిని ఆ నవ్వు ఎఫెక్ట్ నుంచి ఇంకా మనం బయటికి రాలి. నువ్వు కూడా నవ్వుతున్నావు. ఇప్పుడు ఈ అద్దాలు జోకర్ పార్టీగా మారింది. ఇక్కడ జువల్దిన్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ అని వస్తే ఈ జగన్ వెళ్ళి నేను ఆ సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి వెళ్ళగొడతానంటాడు. సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని నీకేం తేవటం రాదు. అది కూడా మామూలు ఫ్యాక్టరీ కాదు కదా, డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించింది. మన తీర ప్రాంతంలో అది వస్తున్నది అంటే మనకు అది చాలా అడ్వాంటేజ్, ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. నీకు అన్ని రకాలుగా అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది కదా. నేను దాన్ని వెళ్ళగొడతా అంటాను. నీకు సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ని వెళ్ళగొడతాను. నేను అక్కడ ఉండనివ్వను. సాగర్మాల ప్రాజెక్టు నరేంద్ర మోడీ టేకప్ చేశాడు, ఉండనివ్వను, నేను తీసేస్తా. సాగర్మాల ప్రాజెక్టులో ఏ హార్బర్ కట్టడానికి వీల్లేదంటే ఈ వ్యక్తిని నమ్ముకొని ఈ పురుషోత్తమ్ రెడ్డి లేకపోతే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు సెయిల్ చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ గురించి ముందర వీళ్ళతోటి మనం వీళ్ళకి సానుభూతి వ్యక్తం చేయాలి.